మంచిర్యాల జిల్లా నస్పూర్ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ స్పందించారు. సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, ఆయనపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. కేవలం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే విచారణకు పిలిచినట్లు తెలిపారు. దీంతో సత్యనారాయణ కేక్ కట్ చేసి ప్లాస్టిక్ కత్తితో గొంతుపై కోసుకున్నాడని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. మొత్తం బూడ్ చేస్తే ఆ డ్రైనేజ్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయని ఆ కాలనీ వాసులు అతనికి పోయి మున్సిపల్ కమిషనర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీకి పోవడం జరిగింది. ఆ ఎంక్వైరీకి నిమిత్తం పోయిన దగ్గర వాళ్ళ సిబ్బందితో పాటు పోవడం జరిగింది. పోయిన తర్వాత అతను చూస్తే అది కరెక్ట్ ఉంది, ఏది ఆ పూర్తి చేసిన మట్టి ఏదైతే ఉందో అది తీస్తూ ఉంటే అక్కడికి ముగ్గురు వ్యక్తులు, ఎవరు బేర సత్యనారాయణ, బత్తుల శ్రీనివాసు, బత్తుల శ్రీహరి, వీళ్ళు పోయి ఆ కమిషనర్ గారితో వాదన చేసుకుంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఏమని చెప్పినారనంటే, మీ తక్కువ కులం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇట్లనే ఉంటాయని అనే దాని మీద ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద మీ కేసు రిజిస్టర్, మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద విచారణ నిమిత్తం మేము అతన్ని పిలిపించడానికి ప్రయత్నం చేస్తే ఈయలటి వాడికి కూడా అంటే నిన్నటి వరకు రాకపోతే మా కానిస్టేబుల్ని పోయి పిలిపించడం జరిగింది. ఇవాళ నా ఆఫీస్కి వచ్చి విచారిద్దామనే క్రమంలో మీరు చూసినట్టున్నారు. ఆ క్రమంలో అక్కడ బయటనే ఉన్నాడు. ఇంకా అక్కడ చిన్న ఏది కేక్ కట్ చేసే ఒక బ్లేడ్, చిన్న నైఫ్ ఉంటే కేకులు, దాంతో ఇలా చిన్నగా కాటు పెట్టుకోవడం జరిగింది. నీ మీద ఈ అభియోగాలు వచ్చినాయి, ఈ అభియోగాల గురించి ఏంటి అని విచారణ నిమిత్తం నేను 41 CRPC చేయడానికి నేను పిలిపించడం జరిగింది. అంతట్లోనే ఇది చేయడం జరిగింది. అతను గతంలో కొంచెం దాని నిమిత్తమే హాస్పిటల్ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అతని గురించి మేము వెరిఫై చేస్తే దాదాపు 7-8 కేసులు ఉన్నాయి. అతను మీద 4/4/2023 రోజు ఉంది. 4/4/23 రోజులో ఒక రాజేశం అనే వ్యక్తి ఇచ్చిన అతను కూడా ఎస్సీ, తాను ఇస్తే దాని మీద కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది భూమి కబ్జా. అతను కోర్టులో గెలిచిన తర్వాత హానరేబుల్ కోర్టు అతనికి డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిలో పోయి ఇతను కబ్జా పెట్టిండు అనే ఒక దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ జరిగింది. అది ఇప్పుడు ఇంకా కోర్టులో ఇది నడుస్తూ ఉంది. సో అతను ఏమంటున్నానంటే, మేము కావాలనే కేసులు పెడుతున్నామని చేయడం జరిగింది. ఇది నేను వచ్చింది ఫిబ్రవరి 15కి, ఫిబ్రవరి 15, 2024. అంతకన్నా ముందు 7-8 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2012లో కూడా అతను ఎంపీటీసీగా ఉన్నప్పుడు తీయడం జరిగింది. ర్యాలీలో ఒక ఇష్యూ అయితే, వేరే ఇష్యూ అయితే తను ఎంపీటీసీగా వచ్చి పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ని కూడా నెట్టేయడం జరిగింది. అతని లెజిటిమేట్ డ్యూటీస్కి ఆటంకం కల్పిస్తే అది ఫైన్ కూడా పడడం జరిగింది. కోర్టులో, ఆనరబుల్ కోర్టులో ఫైన్ కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి మేము కావాలని ఆ బేర సత్యనారాయణ గారు చెప్తున్నట్టు మేము కావాలని ఏవి తప్పుడు కేసులు పెట్టడం జరగలేదు. మేము కంప్లైంట్ వస్తేనే ఆ కంప్లైంట్ మీద దరఖాస్తు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ పిలిపించడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని ఒక అభియోగం మొత్తం ఉన్నాడు. అది కాదు. నేను ఒకటి చెప్తున్నా, ఒకటి కేసు అయింది, కేసు అయిన తర్వాత పిలిపిస్తే రావాలా వద్దా మీరే చెప్పండి. చెప్తున్నారు బ్రదర్, ఇప్పుడు మీరు దరఖాస్తు ఇచ్చింది, కేసు అయింది. దయచేసి చెప్తున్నా, అనవసరంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాత్రమే పిలిపించడం జరిగింది. ఇక్కడ చూసి మీరు పూర్తి వివరాలు మీకు ఇవ్వడం చెప్తాను. ఇంకా ఉన్నాయి, నేను చెప్తాను. నేను మీకు ఇవన్నీ ఇన్ డీటెయిల్ ఇస్తాను.